దేవుడు మనల్ని ఈ రాత్రికాల సమయంలో తన అమూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి 21:3 మాట చదువు తల్లి. ఒకసారి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, నిత్యుడవగు తండ్రి, నజరేయుడైనటువంటి యేసు, మీ పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క రాత్రికాల సమయంలో అనుగ్రహించినందుకు కొందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలైన వారందరూ కూడా నీ సన్నిధిలో ఇంతవరకు మొరపెట్టి ఉన్నారు, కనిపెట్టి ఉన్నారు. గుర్తుని మరొకసారి నీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తూ ఉంటుండగా మాలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నా యొక్క అంశం తలకట్టు చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఎవరి తల మీదకి దీవెనలు వస్తాయి? చెప్పండి అందరూ కూడా. ఎవరి తల మీదకి దీవెనలు వస్తాయి? ఇక్కడ రాజు గారు, దావీదు గారు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఏమంటాడంటే, అతని తల మీద నువ్వేమిస్తావంటే ఒక కిరీటమును పెడతావు అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు. ప్రియ దైవజనాంగమా, ఎప్పుడు కూడా మన తల మీద దేవుని యొక్క దీవెనలు ఉండాలి. ఎవరి దీవెనలు ఉండాలి చెప్పండి? దేవుని యొక్క దీవెనలు. సాధారణంగా మనం యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ముందు మనందరికీ హిందూ టెంపుల్స్కి వెళ్ళినటువంటి అలవాటు ఉందండి. చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదన్న వాళ్ళు ఉన్నారా? పంతులు గారు శతగోపం ఎక్కడ పెడతారు? నెత్తి మీద. పాస్టర్ గారు హస్త నిక్షేపణ ఎక్కడ చేస్తారు? తల మీద. సో మనం దేవుని సన్నిధిలో శిరస్సు వంచుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, నీ దీవెనలు నా మీద కుమ్మరించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు తన దైవికమైనటువంటి దీవెనల చేత మనలందరినీ కూడా నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఏందట? మనం ఒక్కరిని కొంచెం కంట్రోల్లో ఉంచండి. ఎవరైనా ఒకరు, అమ్మమ్మ గారు కానీ చక్కగా వెనక్కి వెళ్ళి ఎత్తుకొని, అవసరమైతే ఆ తలుపు తీయండి, పర్వాలేదు, వాక్యం వినడానికి ప్రయత్నించండి. మనోడికి 2 స్టిక్స్ ఇవ్వండి, చక్కగా మంచి ప్యాడ్స్ ప్లేయర్ అవుతాడు. ఇప్పటి నుంచి ఏదో మాట ఉంటుంది, కూసు విద్య ఏదో అంటారు. చిన్నతనం నుంచి వాళ్ళకి మనం ఏది నేర్పిస్తే అందులో వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ అవుతారు. మంచి వయసు, అది నేర్చుకునే వయసు కనుక పలకా బలపంతో పాటు పెన్నో పుస్తకంతో పాటు 2 స్టిక్స్ కొనిచ్చి చక్కగా వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నించండి. మంచి సమయం ఇది కదా. మా చర్చిలో ఒకడున్నాడు, జాయిబాబు గారు. స్టిక్స్ ఇస్తే ఇంట్లో బడబడబడమని బాధేస్తూ ఉంటాడు. దేవుడు ఆ బిడ్డను మంచి ప్లేయర్ని చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దైవజనాంగమా, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నీవు అతని తల మీదకి దీవెనలు నీవు పంపిస్తున్నావు అనేటువంటి మాట. నిజానికి ఎవరి తల మీదకి దేవుడు దీవెనలు పంపిస్తాడు? ఎవరిని పడితే వారిని దీవించేస్తాడా అంటే, వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా సామెతల గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా సమయం ఉంటే వేరే పుస్తకాల్లోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథాన్ని అందరూ కూడా తెరిచి ఉంచడానికి ప్రయత్నించండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ మాట ఎవరైనా చదవండి. సామెతలు 10:6. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రియ దైవజనాంగమా, ఎవరి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయటండి? ఇట్స్ నాట్ జాన్ అబ్రహామ్స్ వర్డ్, జాన్ అబ్రహాం గారి మాట కాదు ఇది. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. ఎవరి తల మీదకి దీవెనలు వస్తాయి? నీతిమంతుల తల మీదకి దీవెనలు వస్తాయి. ఇంతకీ ఎవరు నీతిమంతులు? మనందరూ నీతిమంతులమేనా? మేము నీతిమంతులం అంటే అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నీతి ఎలా వచ్చింది? బైబిల్లో 2 రకాల నీతుల గురించి మాట్లాడుతూ ఉంది. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా వచ్చేటువంటి నీతి. రెండోది ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చినటువంటి నీతి. పౌలు గారు ఒక సందర్భంలో తెగించి మాట్లాడుతూ అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనం ఎవరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేము. అంటే ధర్మశాస్త్రంలో ప్రధానంగా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. శ్రద్ధగా వినండి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల గురించి
యాకోబు పత్రికలో యాకోబు మాట్లాడుతూ అంటాడు, బహుశా 2:10 అనుకుంటాను రిఫరెన్స్. తర్వాత మీరు చూసి ధ్యానపూర్వకంగా వాటిని చదవడానికి ధ్యానం చేయండి. మనము ధర్మశాస్త్రంలో 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటి విషయంలో కూడా మనం ఏమవుతున్నామంటే తప్పిపోతున్నాం. 99 కొట్టి ఒకటి దగ్గర అయిపోతే సెంచరీ ఎలా పూర్తవలేదో 9 ఆజ్ఞలు పాటిస్తూ అమ్మయ్య 9 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఒక ఆజ్ఞ దేవుందలే అనుకుంటే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందని చెప్పి యవనస్తుడితో దేవుడు అన్నట్లుగా ఏమండి 99 అన్నీ బాగానే చేస్తున్నాడంట, ఒకే ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి జస్ట్ ఫాలో మీ అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు ఆ ఒక్క విషయంలో ఏమవ్వలేదంటే ఇంకా సంపూర్ణుడు కాలేదు, పరిపూర్ణుడు కాలేదు. అంటే నన్ను మీరు జాగ్రత్తగా గమనించండి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు మనం 100% పాటించగలమా అంటే, ఇక్కడ ప్రవ్వా మా అత్తగారిని దీవించు, మా మామయ్య గారిని దీవించు అని ప్రార్థన చేసినటువంటి మనము ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడగానే ఇది ఎప్పుడు పోతుంది, ఈడు ఎప్పుడు పోతాడు, ఈడు ఇంకా పోవట్లేదు అని మనసులో పైకానం మనం చాలా మంచోళ్ళం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడో చిన్న ద్వేషభావం, తోటికోడలను చూసినప్పుడు, పక్కింటి వాళ్ళని చూసినప్పుడు మనకు లోపల హృదయం మండిపోతుంది అనుకోండి, మనం పరిపూర్ణం అయ్యామా? కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా వాక్యం చెప్తుంది, నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువు ఏంటంటే, ప్రూఫ్ ఏంటంటే నీకు ఎవరి మీద ద్వేషం ఉండదు అనమాట. ఎవరైనా ఒక్కరిని నువ్వు ద్వేషిస్తే ఆ నీ ద్వారా దేశింపబడుతున్నటువంటి వ్యక్తి కూడా ఎవరి ద్వారా సృష్టించబడ్డాడంటే దేవుని ద్వారా సృష్టించబడ్డాడు. దేవుని సృష్టిని నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి సృష్టికర్తను కూడా నువ్వు ద్వేషిస్తున్నావు అనేది బైబిల్ యొక్క సారాంశం. ఇది మీకు అర్థం అవ్వను. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం పరిపూర్ణులు కాగలమా అంటే అది సమంజసమైనటువంటి విషయం కాదు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మనకి కలిగినటువంటి నీతి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యాలు, ఇంకా చెప్పాలంటే రిలీజియస్ రిచువల్స్ అంటారు. అంటే మతపరమైనటువంటి కర్మకాండలు చేయటం ద్వారా మనం ఎప్పటికీ పరిపూర్ణం కాలేం, మనం ఎప్పటికీ నీతిమంతులం కాలేము. కానీ మనము ఒకవేళ మీరు ధైర్యముగా మనస్సాక్షి మన మీద మనలో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నేను నీతిమంతున్నే అని ఒకవేళ మీరు ఎంతవరకు ధైర్యంగా హల్లెలూయా చెప్పగలిగినట్లయితే ఆ నీతి మనకు ఎలా కలిగిందంటే, మరలా చెప్తున్నాను, మనము ధర్మశాస్త్రాన్ని 100% పాటించాం కాబట్టి కాదు, ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి దేవుని పట్ల మనము విశ్వాసం ఉంచాము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనం అందరం ఎలా తీర్చిదిద్దబడ్డామండి? జస్ట్ దట్స్ అవర్ ఫెయిత్, అంతే. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం ఏమైపోయామంటే నీతిమంతులు అయిపోయింది. దానికి వాక్యం 100% సపోర్ట్ చేస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎప్పుడు ఎంచాడు? తన కుమారుని బలిచ్చినప్పుడు కాదు, దేవుణ్ణి నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరిపోయినప్పుడే దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా చేశాడు. కాబట్టి ఈ నీతి మనకు వచ్చిన తర్వాత మరలా అదే యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, అతను కేవలం విశ్వసించడం ద్వారా మాత్రమే కాదు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతా, తర్వాత విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు కూడా చేశాడు అంటాడు. అంటే ఇప్పుడు ఒకసారి ఆయన పట్ల ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము అనేటువంటిది నిజమైతే, తర్వాత మన విశ్వాసం ఎలా ఉండాలంటే అది మృతతుల్యమైనదిగా ఉండకూడదు, అది క్రియారూపకముగా ఉండాలి. మనకున్నటువంటి విశ్వాసం దేవుడి దగ్గర నుంచి కావలసినవన్నీ పొందుకోవటం మన విశ్వాసం, అది మొదటి తరగతి అయితే. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రియదేవ జనాంగమా, ఆ దేవుని కోసం ఆయన దగ్గర నుంచి పొందుకున్నది ఏదైనా సరే మనం విడిచిపెట్టడానికి సిద్ధపడగలగాలి. కాబట్టి లేనటువంటి కుమారుని అబ్రహాం పొందుకున్నాడు, అదే కుమారుని మరలా దేవుడి కోసం ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. నువ్వేదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు, అది చాలా బాగుంటుంది. కానీ నువ్వు పొందుకున్నది మరలా దేవుడికి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడుతున్నావా అంటే అప్పుడు క్రియల ద్వారా మనం ఏమవుతున్నామంటే నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం. కాబట్టి మనం ఏ క్రియలు చేయలేనప్పుడే దేవుడు మనం నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనం నీతిమంతులము కాబట్టి మనకి ఏమొస్తాయంటే వాక్యం చదివిస్తుంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు సరదాగా బైబిల్ చదువుతానంటే ఇదే సామెతల గ్రంథంలో నీతిమంతులు అనేటువంటి మాట ఉన్న చోటల్లో మీరు అండర్లైన్ చేసుకుంటూ ఆ రిఫరెన్స్లు రాసుకుంటూ వెళ్ళండి. నీతిమంతులకు కలిగేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నాకు తెలిసి 15 కంటే ఎక్కువ వస్తాయి కదండి. నీతిమంతుని తల మీదకి దీవెనలు వస్తాయనేది ఎలాగో నీతిమంతుని గృహము గొప్ప ధననిది అంటాడు కదండి. అలాగే నీతిమంతులకు కలిగేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకవేళ దాని గురించి నేను మాట్లాడితే మరి మన సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది కనుక ఈరోజు మన అంశం ఏంటంటే ఎవరి తల మీదకి దీవెనలు వస్తాయి అంటే పాయింట్ నెంబర్ 1, నీతిమంతుల తల మీదకి దీవెనలు వస్తాయి. రెండవదిగా మనం చూద్దాం,
అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఉన్న మాటలు చదవండి. సంపాదించుకొనుటయే జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి, చూడండి వాక్యం సెలవిస్తుంది, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అది నీ తలకు అందమైన మాలిక కట్టును. అందమైన మాలిక కట్టును. ప్రకాశమానమైన కిరీటమును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నీకు దయచేయును. హల్లెలూయా. ఈ 2 వచనాలు 7, 8, 9 వచనాల యొక్క సారాంశం క్లుప్తంగా మీకు చెప్పాలంటే పాయింట్ నెంబర్ 2, జ్ఞానము సంపాదించుకునేటువంటి వాని తల మీదకి దీవెనలు దిగి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలంటే చెప్పండి. దురదృష్టం ఏంటంటే మనం ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు ధనము సంపాదించడానికి ప్రయాసపడినంతగా చెప్పండి. మన ముందు ఎప్పుడో ఒక ప్రశ్న, ధనమా దైవమా అంటే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటాం మనం. ధనం దగ్గర దేవుడు ఉన్నాడండి, ధనం ఉంటేనే సమాజంలో విలువ ఉంది, ఏదైనా ధనమే 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 అని చెప్పి ఒకవేళ లోకస్తులు కొట్టుకుపోతున్నారంటే పర్వాలేదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ధనానికే ప్రాధాన్యత ఇచ్చారంటే ఏ విధమైనటువంటి అర్థం లేదు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, నీకున్న ధనం అంతా ఏముందండి అక్కడ, నీ ఆస్తి అంతా ఉందని, నీ సంపాదన అంతా నువ్వు సంపాదించుకున్నది అంతా ఇచ్చేసి ఏం సంపాదించుకోవాలి అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ మెటీరియలైజ్డ్ ఏమండి, మెటీరియల్గా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అంతా కూడా ఇచ్చేసి నువ్వేం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజముగా జ్ఞానం యొక్క మోటో ఏంటంటే జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానముకున్నటువంటి ముఖ్యాంశం. ఆ జ్ఞానం ఉన్నటువంటి వారికి అర్థమవుతూ ఉంటుంది, జ్ఞానానికి మించింది మరొకటి ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు గమనించండి, జ్ఞాని అయినటువంటి సొలొమోన్, ఏమండి ఆ మాట ఎవ్వరి గురించి చెప్పబడలేదు కదా. సొలొమోన్ గారికి ఉన్నటువంటి ట్యాగ్ ఏంటంటే జ్ఞాని అయిన సొలొమోన్. ఎందుకు ఆ ట్యాగ్ అతనికి ఇవ్వబడింది అంటే అతను చిన్నప్పుడే ఒక పెద్ద బాధ్యత అతనికి అప్పగించబడింది కదా. ఆ బాధ్యతను నెరవేర్చాలంటే అప్పుడే అతనికి ఉన్నటువంటి ఒక అవగాహన ఏంటంటే ఇంతమంది ప్రజలను, ముఖ్యంగా దైవికమైనటువంటి ప్రజల్ని దైవికమైనటువంటి బాటలో నడిపించాలంటే నాకు దైవికమైన జ్ఞానం కావాలి. అది అతనికి బాగా అర్థమైంది. స్తోత్రం కలుగును గాక. ఏమండి ఒకసారి అవకాశం కుదిరినప్పుడు 1000 దహన బలులు దేవుడికి అర్పించాడు. ఆయన అర్పించినటువంటి అర్పణలకి దేవుడు ముగ్ధుడైపోయి స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి, నాయన నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఎక్కడ తెలిసిపోతుంది మన ఆశ. స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఏం కావాలంటే ఒకవేళ ప్రస్తుతం కనుక దేవుడు నన్ను నీకేం కావాలంటే నాకు యాపిల్ ఫోన్ కావాలి ప్రభు అంటాను. నా చిరకాల వాంచది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది వద్దంటున్నారు అనుకుంది, అది వేరే విషయం. కనీసం లైఫ్లో ఒకసారైనా వాడాలనే ఆ బాధ అనమాట కదండి. అది ఫిజికల్గా. ఒకవేళ స్పిరిచువల్గా సంఘపరంగా నీకేం కావాలంటే అర్జెంటుగా మందిరం కట్టడానికి ఒక స్థలం లేకపోతే కట్టబడిన మందిరం కావాలి ప్రభా. మీరు అందరూ అడుగుతారు కదా. నాగమణి గారని మీ పేరు? ఓకే, నాగమణి గారిని అడిగితే ప్రభు నాకు కుమారుడు కావాలంటదేమో ఆవిడ. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆశ, ఒక డిజైర్, ఒక ప్యాషన్ అనేటువంటిది అందరికీ ఉంటూ ఉంటుంది. కానీ ఇతనికి ఉన్నటువంటి ప్యాషన్ ఏంటంటే ప్రభు నాకు ఏం కావాలన్నాడు, జ్ఞానం కావాలన్నాడు. అడిగినప్పుడు అడగటంలో కూడా చాలా జ్ఞానంగా అడిగాడు అతను. ఎలాగ అడిగాడు చెప్పండి? చాలా జ్ఞానముగా అడిగాడు. అంటే జ్ఞానముతో జ్ఞానం కావాలని అడిగాడు. స్తోత్రం కలుగును గాక. నీ ప్రజలను నడిపించడం అంటే సమంజసమైనటువంటి విషయం కాదు. నా తలకి మించిన భారం నా నెత్తి మీద పెట్టు, నా వయసు ఏంటి, ఈ జనం ఏంటి, ఈ వయసులో నేను ఎంతమందిని ఎలా పరిపాలించగలను, కాబట్టి నాకు నీ జ్ఞానం కావాలని అడిగాడు. విషయం ఏంటంటే దేవుడు అనాలిసిస్ చేసి చెప్పాడు, నువ్వు అడిగే విషయంలో చాలా తెలివిగా అడిగారో, శత్రువు ప్రాణాన్నో, వెండినో, బంగారాన్నో, ఐశ్వర్యాన్నో, అంతస్తును అడగకుండా జ్ఞానాన్ని అడిగావు కాబట్టి దేవుడే చెప్పాడు, ఏమి అడగకుండా వాటిని జ్ఞానాన్ని అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు ఇవన్నీ నీకు ఇస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. కాబట్టి ఈరోజు మన ఇల్లు కట్టబడాలంటే మనకి జ్ఞానం కావాలి. ఏమండి దేశము సస్యశ్యామలంగా ఉండాలంటే పరిపాలించేటువంటి వారికి జ్ఞానం కావాలి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని మొదటిగా అడగవలసి వస్తే ఏం అడగాలి? జ్ఞానం. ఎందుకంటే జ్ఞానమే దేవుడై ఉన్నాడు, దేవుడే జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతనికి ఇవ్వబడినటువంటి ఒక ట్యాగ్ ఏంటంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఆయన మాట్లాడుతూ అంటాడు, నిజమైనటువంటి జ్ఞానవంతుడి యొక్క మోటో
ఏమండి ఉద్దేశం ఏమై ఉంటుందంటే జ్ఞానము సంపాదించుకున్నటయే. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను పిల్లరా, జ్ఞానం లేదండి, అతను సంపాదించే జ్ఞానం ఉంది అతనికి. ఒక ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి 1500 సంపాదిస్తున్నాడు. ఏ జ్ఞానం ఉంది అతనికి? 1500 సంపాదించే జ్ఞానం ఉంది. కానీ సాయంత్రం వెళ్ళేటప్పుడు బార్కి వెళ్ళి 1500 తాగేసి వెళ్ళిపోతాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరెత్తను? అజ్ఞాని. ఎలా సంపాదించాలో తెలుసు కానీ సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవటం తెలియదు. మరి ఇల్లు కట్టుకోవటం అంటే ఏంటి? ఏమండి, భార్య పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు మంచి కాలేజీలో మంచి స్కూల్లో తన పిల్లల్ని చదివించుకోగలడా? తన కుటుంబాన్ని కట్టుకోగలడా? ఎందుకంటే సంపాదన నిలుపుకునేటువంటి జ్ఞానం అతనికి, సంపాదించే జ్ఞానం ఉంది కానీ సంపాదన హౌ టు యూజ్ అనేటువంటిది అతనికి తెలియదు. ఈ రోజుల్లో చాలామంది హౌ టు ఎర్న్ అనే దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఏమంటే హౌ టు స్పెండ్ అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు. రీసెంట్గా ఒక వీడియో నేను చూస్తే అతను అంటాడు, మనకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే అన్ని ఖర్చులు పోగా మిగిలిన దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అంటాడు, ముందు సేవ్ చేసిన తర్వాత సేవింగ్ తర్వాత మిగిలిన దాంట్లో ఖర్చుల్లో అడ్జస్ట్ అవ్వటం నేర్చుకోమంటాడు. నిజమే, జ్ఞానవంతులు అలా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమంటే మనకు 10,000 జీతం, 10,000 ఖర్చులన్నీ పోగా 500, 200 లేకపోతే 1000 రూపాయలు దాయటం కాదు. ఫిక్స్డ్గా 20% మనం ఖచ్చితంగా సేవింగ్కి తీయాలటండి. దశంభాగాలు ఎలా తీస్తామో సేవింగ్ కూడా 20% తీసి వాటిని దాయిగా మిగిలిన వాటితో మనం అడ్జస్ట్ అవి బ్రతికితే దాన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు. హల్లెలూయా. ఒక జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇల్లుని కట్టుకుంటుంది, బిడ్డల్ని బాగా చదివించుకుంటుంది, పెట్టవలసినటువంటి వాటి మీద వారి దృష్టిని పెడతారు. వారి తల మీదకి ఏమొస్తాయంటే దైవికమైనటువంటి ఆశీర్వాదం. ఒకవేళ నీకు జ్ఞానము కొదువుగా ఉందా, వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకున్నటువంటి ముఖ్యాంశం. నేనంటాను ప్రియ దైవజనంగా, మనం పిల్లలకి సంవత్సరానికి 20,000, 30,000, ఏమండి మా పిల్లల ఫీజులు లెక్కేస్తే మొత్తానికి 50,000 దాటింది బుక్స్తో పాటు. ఏమండి ఇవన్నీ కూడా చూసినట్లయితే సో ఇద్దరు పిల్లలకు మనం 50,000 ఖర్చు పెట్టి మనం సెక్యులర్ స్టడీస్కి, అంటే లోకపరమైనటువంటి జ్ఞానం తప్పించి ఇంకేమైనా నేర్పిస్తారా చెప్పండి అక్కడ? అంటే లోకపరమైనటువంటి జ్ఞానానికి సంవత్సరానికి మనం 50,000 రూపాయలు మన పిల్లలకు ఖర్చు పెడతా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి మనం ఇంకెంత ఖర్చు పెట్టాలి? స్తోత్రం కలుగునుగాక. సండే స్కూల్ టీచర్ గారికి ఎప్పుడన్నా మనం శాలరీ ఇచ్చామా? సండే స్కూల్ టీచర్ చెప్పేటువంటి పాఠాలు వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తాయా? లోకపరమైనటువంటి పాఠాలు వాళ్ళని బలపరుస్తాయా? అఫ్కోర్స్ లోక జ్ఞానం అవసరం, కానీ దానికంటే మించి ఏ జ్ఞానం అంటే దైవికమైనటువంటి జ్ఞానం, భక్తి. ఏమంటే తల్లిదండ్రులను గౌరవించాలి, ఏమంటే పెద్దల్ని రెస్పెక్ట్ చేయాలనేటువంటి మాటలు ఎక్కువ ఎక్కడ చెప్పబడతాయి? వాళ్ళకి దేవాలయంలోనే చెప్పబడతాయి. ఆధ్యాత్మికమైనటువంటి బీజం వాళ్ళకి దేవాలయంలోనే పడుతుంది. వాళ్ళని ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళేది లోక జ్ఞానం కంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమే. కాబట్టి నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం సంపాదించుకోవాలి? దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రియదేవ జనాంగమా, దైవిక జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, మన తల మీదకి దీవెనలు దిగి వస్తాయి. ఒకటి, నీతిమంతుని తల మీదకి దీవెనలు దిగి వస్తాయి. రెండోదిగా జ్ఞానము సంపాదించుకుని వారి తల మీదకి దీవెనలు దిగి వస్తాయి. మూడో మాట సామెతల గ్రంథం 11:26 మాట చదవండి. సామెతలు 11:26. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. దాన్ని అమ్మువాని తల మీదకి దీవెనలు వచ్చును. ఆ పై వచనం కూడా చదవడానికి ప్రయత్నించండి. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రెండు వాక్యాల యొక్క సారాంశం ఏంటంటే ప్రియదేవ జనాంగమా, దాతృత్వము గలవారి తల మీదకి దీవెనలు దిగి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బుకున్నటువంటి ఒక గొప్ప మర్మం ఏంటంటే ధనాన్ని ఇప్పుడు మనం బీరువాలో పెట్టి దాయకూడదటండి. ఆమేన్. దాన్ని ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక సేవింగ్ అకౌంట్ తీసుకొని బ్యాంకులోనే వెయ్యాలి, కానీ బీరువాలో మాత్రం మనం డబ్బులు కట్టలు పెట్టకూడదు. డబ్బుకున్నటువంటి ఒక ప్రత్యేకత అంటే అది ఎప్పుడు సర్క్యులేట్ అవ్వాలండి. ఏమవ్వాలి? సర్క్యులేట్ అవ్వాలి. అలాగే ధాన్యం కూడా మనం ఏం చేయకూడదు? బెగబట్టకూడదు. దాన్ని అమ్మవలసిన సమయంలో దాన్ని ప్రజలకి అమ్మాలి. బెగబెట్టడం వల్ల ఏమవుతుంది అంటేనటండి, జనుల యొక్క శాపాన్ని వాళ్ళు పొందుకుంటారు. అమ్మేవాడు అంటే దాన్ని పంచేటువంటి వాడు ఏ మనసు ఉందంటే దాతృత్వపు మనసు ఉంది, కాబట్టి వాడి తల మీదకి ఏమొస్తాయి అంటే దీవెనలు వస్తాయి. మీరు చూడండి, ఒక సమయంలో చవకగా వచ్చినప్పుడు చక్కగా కొనేశాడు. ఏమండి నేనంటాను, యోసేపు గురించి మనం బైబిల్లో చదువుతూ ఉంటాం కదా, ఆ చవకగా బాగా పండినప్పుడు
ఎవ్వరూ అమ్మకుండా ఎవరికి వాళ్ళు దగ్గరే పెట్టుకున్నారనుకోండి, పరిస్థితి ఎలా ఉండను. అప్పుడు అంతగా అవసరం లేదు కాబట్టి పంట ఎక్కువైతే, ఉత్పత్తి ఎక్కువైతే గిరాకీ తగ్గుతుందటండి. కాబట్టి ఎక్కువ అన్ని చోట్ల ధారాళంగా పండింది కాబట్టి చాలా తక్కువ ధనానికి ఏం చేశాడంటే యోసేపు అవన్నీ కూడా కొనేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు యోసేపు కొన్నాడు? కొనేటప్పుడు అందరూ పిచ్చోళ్ళ చూశారు అతను. కానీ అతనికి తెలుసు, అతనికి జ్ఞానం ఉంది, భవిష్యత్తు అతనికి తెలుసు. రాబోయే 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు విస్తారంగా పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు విస్తారమైనటువంటి కరువు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు వాటిని ప్రజలకి మనము అమ్మాలి. నేను అంటాను ప్లేరా, మరి జ్ఞానము కలిగినటువంటి వారికి దేవుడు దర్శనాలు ఇస్తాడు. ఎప్పుడు ఒక ప్రార్థనాపరుడు మీదే దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది. ఒక ప్రార్థనాపరుడి మీదే కుటుంబం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది. ఒక ప్రార్థనాపరుడి మీదే సంఘం యొక్క క్షేమము ఆధారపడి. ఎందుకంటే ప్రార్థన చేసేటువంటి వారు నిస్వార్థంగా ప్రార్థనలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు వారికి ఏం చేస్తారంటే వారి భవిష్యత్తును తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎంత జ్ఞానము లేకపోతే పరాయి దేశంలో యోసేపు ఇంచుమించు 80 సంవత్సరాల పాటు అపోజిషన్ పార్టీ లేకుండా అతను పరిపాలించగలిగాడు అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోసేపు తల మీదకి ఎలాంటి దీవెనలు వచ్చినాయి? ధారాళమైనటువంటి దీవెనలు వచ్చినాయి. అతను జ్ఞానవంతుడు. రెండోదిగా ధాన్యాన్ని ఏం చేశాడు చెప్పండి? అతను అవసరమైన సమయంలో ప్రజలకు అతను అమ్మాడు. కాబట్టి అలాగ అమ్మటానికి కూడా మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ధాన్యము బెగబట్టేటువంటి వాడిని ప్రజలు ఏం చేస్తారంటే శపిస్తారు. దాన్ని అమ్మేటువంటి వారి తల మీదకి దీవెనలు దిగొస్తాయి. నేను అంటాను పేరా, కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నటువంటి వారికి దానము చేసే గుణం మనకు ఉండాలి. దాతృత్వము ఉండాలి. దాతృత్వం మనకి చాలా గొప్ప ఆశీర్వాదాలను ఇస్తుంది. దీన్నే ఇంకా హాస్పిటాలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు కదా. ఒకసారి నేను చదివాను, ఆ పేర్లు అయితే నాకు గుర్తులేవు కానీ ప్రియదర్శనంగమా ఒక మ్యాగజైన్లో నేను చదివాను. ఒక టూరిస్టు ఒక హోటల్కి వచ్చాడటండి. అయితే అప్పటికే ఆ హోటల్లో రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి. సో ఆ రిసెప్షనిస్ట్ అంటారా, లేకపోతే ఆ ఓనర్ గారు రోజు నైట్ డ్యూటీ చేస్తూ ఆ రిసెప్షన్లో కూర్చొని ఉన్నాడు. అయితే ఆయన చెప్పాడు, అయ్యా మరి రూమ్స్ అయితే లేవు, ఏదో రకంగా మీరు అడ్జస్ట్ చేయాలి, బాగా అలసిపోయినని చెప్పాడట వచ్చినటువంటి వ్యక్తి. అయితే మీరు ఏమనుకోనంటే, నేను రెస్ట్ తీసుకోవడానికి నా రూమ్ ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి, ఆ రూమ్ నచ్చితే అందులో మీరు పడుకోండి అని చెప్పాడట. అయితే చూసుకున్నాడు, ఏ గత్యంతరం లేదు కాబట్టి, పెద్ద వయస్కుడు కాబట్టి మరి ఆయన రూమ్లో ఆయన కోసం ఉంచుకున్నటువంటి రూమ్లో వచ్చినటువంటి గెస్ట్కైనా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. వెళ్ళిపోయేటప్పుడు హౌ మచ్ ఐ హ్యావ్ టు పే అని చెప్పాడు. అయితే మధ్యరాత్రిలో రెస్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చినటువంటి, అంటే ఈ ఓనర్ గారి యొక్క రూమ్లో రెస్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి మధ్యరాత్రిలో చూస్తే ఆయన అదే రిసెప్షన్ అలా కూర్చొని కునుపాట్లు పడుతూ తన రాత్రి గడిపాడు. అయితే ఈ త్యాగాన్ని ఎవరు గుర్తించాడంటే వచ్చినటువంటి ఆ గెస్ట్ గుర్తించాడు. గుర్తించిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎంతంటే, అది నా రూమ్ కాబట్టి దానికి ఛార్జెస్ ఏముండవండి, ఇట్స్ ఫ్రీ అని చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఫ్రీ దైవజనంగమా. ఆయన వెళ్ళిపోతూ ఈయన ఫోన్ నెంబర్, ఈయన అడ్రస్, ఇంకా చెప్పాలంటే ఐడి కార్డు తీసుకొని, ఐడి కార్డు అంటారు దాన్ని, విజిటింగ్ కార్డు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఒక 2 నెలల తర్వాత ఇతనికి ఒక ఇన్విటేషన్ వచ్చింది, యు ఆర్ వెల్కమ్ టు యుఎస్ఏ అని చెప్పి, మీరు యుఎస్ఏకి రావాలని చెప్పాడు. పోలే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం కదా, దానికి అంత భాగ్యమే ఉందని చెప్పి మాత్రం సిద్ధపరచుకోవాల్సిన అన్నీ కూడా సిద్ధపరచుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళినటువంటి ఒక రోజు అక్కడ ఒక పెద్ద హోటల్లో, అంటే ఒక పెద్ద హోటల్లో చాలామంది ప్రజలు ఉంటుండగా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు పిలిచినటువంటి ఆయన బర్త్డే అనమాట. ఆ బర్త్డేకి ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఫ్రమ్ ఇండియా అని చెప్పి, భారతదేశం నుంచి ఒకప్పుడు అతనికి రూమ్ ఇచ్చినటువంటి అతన్ని ఆహ్వానించి అందరి ఎదురుగుండా ఒక తాళాలు గుర్తునిచ్చాడటండి అతను. ఆ తాళాలు గుర్తు ఏంటంటే, ఒక పేరెన్నిక కలిగినటువంటి హోటల్, ఈ హోటల్కి నుంచి మీదే అని చెప్పి ఇతనికి అప్పగించేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు మీకు నేను చెప్తున్నానంటే, అవన్నీ అతనికి తెలియదు. పరాయి దేశంలో ఒక హోటల్లో మొత్తం ఇతని పేరు మీద రాసేస్తాడనేటువంటి విషయం ఇతనికి తెలియదు. కానీ అతను చేసిందల్లా ఏంటంటే, ఒక రాత్రి తన వంతు చేయగలిగినటువంటి సహాయాన్ని చేశాడు. అది చాలా ఫేమస్ కలిగినటువంటి ఒక స్టోరీగా పేరెన్నిక కలిగింది. ప్రియదర్శనం, ఇది ఇట్స్ నాట్ స్టోరీ, ఇది కథ కాదు, నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట. కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో మనకు తెలియదు. మనం చేయగలిగిందల్లా ఒకటే, దేవుడు మనకు ప్రేరేపించిన కొలది మనకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి దానం చేస్తే, దాతృత్వపు గుణాన్ని మనం కలుగున్నట్లయితే మనము పొందుకోవాలనేటువంటి ఆశీర్వాదాలను మన తల మీదకి దాతృత్వం అనేటువంటిది తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఒకటి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. రెండవదిగా జ్ఞానము కలిగినటువంటి వారి తల మీదకి
ఆశీర్వాదాలు వస్తాయి. మూడోదిగా చూసినట్లయితే దాతృత్వము గలవారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలి కొనిన నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన ఎడల దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము, వానికి దాహమేమో. అట్లు చేయుట చేత అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మీరు లేఖనాల్లో ఈ వాక్యాన్ని చదువుంటారు. దీని యొక్క సారాంశం మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. శత్రువులను ప్రేమించు వారి తల మీదకి దీవెనలు వస్తాయి. నువ్వు చేసిన దానికి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియ దైవజనాంగమా, శత్రువుని ద్వేషించడానికి కాదు, ఏమంటే శత్రువును ప్రేమించడానికి గట్స్ ఉండాలంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమందిని శత్రువును ప్రేమించగలుగుతున్నారు, శత్రువుని క్షమించగలుగుతున్నారంటే ఈ భూప్రపంచం మీద ఒకే ఒక వ్యక్తి శత్రువులను ప్రేమించాలని బోధించాడు. ఆయన ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ బోధలకి చాలా పెద్ద పెద్ద వారు ఆయన వైపు ఆకర్షింపబడ్డారు. ఏమండి, మహాత్మా గాంధీ ప్రభులు వారు బోధలు అతనికి దర్శించినాయి కదా. మన భారతదేశానికి చెప్పాలంటే